అయినా వచ్చి కూర్చోవచ్చు. మీరు 1,00,000 కోట్లు ఇచ్చినా ఈ దేహం దగ్గర కూర్చోట ఉపయోగమే లేదు. దాన్ని చూద్దాం. తల్లి గర్భములో శిశువుగా రాకముందు ఒక చిన్న వీర్య కణం, అవునా కాదా? ఇప్పుడు అది గుర్తుందా? లేదు. అప్పుడు కాళ్ళు ఉన్నాయా, చేతులున్నాయా, తల ఉందా, కళ్ళున్నాయా, మాంసం ఉందా, ఎముకలున్నాయా, గుండె ఉందా, కిడ్నీలు ఉన్నాయా, రక్తనాడులు ఉన్నాయా? తెలియదు, లేవు. మరి బయటికి వచ్చిన తర్వాత దేహం పైన నూలు పోగు ఉన్నదా? లేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టిన తల్లి పాలు తాగి మనం పెరిగాము. అప్పుడు గుర్తుందా? ఇప్పుడు లేదు. అది నిజమే కదా. తర్వాత బట్టలు వేసుకోవటం నేర్పారు. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా మనిషి మరణిస్తున్నాడు, చనిపోతున్నాడు. చనిపోయేది ఏది, చనిపోనిది ఏది అని తెలుసుకునేదే ఆత్మ విచారణ. ఈనాడు 800 కోట్ల మంది లేకపోతే 1000 కోట్ల మంది మానవులు ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తాను, ఈ కథతో ముగిస్తాను. చూద్దాం. ఒక పెద్ద స్వీట్ షాప్ ఉంది. ఆ స్వీట్ షాపులో రకరకాల స్వీట్స్ ఉన్నాయి. ఆయన ఆ దుకాణానికి తెచ్చి అమ్మి ఆ డబ్బులు అక్కడ పెట్టుకొని తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళా కొద్ది రోజులు అయిన తర్వాత ఆ షాపులోకి కొన్ని ఎలుకలు ప్రవేశించింది. అది మగ ఎలుక, అది పెళ్లి చేసుకుంది పెళ్ళాం ఎలుక. మళ్ళా వాళ్ళిద్దరు సంసారం చేస్తే కొడుకు కూతురు 2 పిల్ల ఎలుకలు వచ్చినాయి. అది తండ్రికి ఏం చేసిందంటే ఆ స్వీట్ ఎట్లా తీసి కింద పడేసి దాంట్లో కింద కోవా బిళ్ళ తిన్నది. అబ్బా బాగున్నది తీయగా అని తన భార్య ఎలుకను కూడా తీసుకొచ్చి నువ్వు కూడా తిను అంది. అది కూడా తిని బాగుంది అని. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇవి కూడా తిను అంది. అవి కూడా తిన్నాయి. బాగున్నాయి అనుకోని హాయిగా మళ్ళీ ఏ కన్నం నుంచి వచ్చిందో ఆ కన్నం నుంచి పారిపోయి వెళ్ళిపోయింది. మరుసటి రోజు చూస్తే యజమాని అది కింద పడింది, స్వీట్స్ అని చల్లాచదని. అప్పుడు గమనించామట, ఓ ఎలుకలు వచ్చాయి. వెంటనే ఏం చేశారు, ఒక పెద్ద బోను తీసుకొచ్చి ఇనప బోను, దానికి వైరు పెట్టి ప్లగ్ని కరెంట్లో పెట్టేశారు. కరెంట్లో కానీ స్విచ్ ఆన్ చేయలేదు. మళ్ళా వాటికి ఆహారం స్వీట్ రుచి మరిగింది కదా. మళ్ళా మొగుడు, పెళ్ళాం, కొడుకు, కూతురు 4 ఎలుకలు వచ్చేసి ఆ స్వీట్ షాపులు అవన్నీ లాక్ చేసి ఎలుకలు బోన్లో పెట్టారు కదా, పెద్ద బోన్లో. ఇది లోపలికి వెళ్ళేసాయి. చక్కగా మళ్ళా తిని ఆరగించాయి. ఇంకా అయిపోయింది. ఇక బయటికి వద్దామని చూస్తే అది లాక్ పడిపోయింది. ఇక బయటికి రాక గిలగిలా తనుకుంటాయి. ఎట్లా రావాలి? మగ ఎలుకి తెలీదు, ఆడ ఎలుకి తెలీదు, పిల్లలకి తెలియదు. ఇక ఆ తిన్నదంతా కూడా, ఆ రుచి అంతా కూడా మర్చిపోయి విలవిల గిలగిల అరుచుకుంటారు. ఎంత రాలేదు. అంతలోకి పొద్దున 10:30కి షాపు యజమాని గారు వచ్చి దాంట్లో పడతాం చూసి, ఆహా చిక్కేసారు మీరు అంటూ ఆల్రెడీ ప్లగ్ పెట్టింది కదా, స్విచ్ చేసేసాడు. ఏగినే అది కరెంటు పోను కదా, గిలగిల గిలగిల అక్కడే చచ్చిపోయాయి. వాటిని తీసుకెళ్ళి బయట పారేశారు. అది నేలలో పడి కుళ్ళిపోయింది. ఇది చూసిన ఇంకొక ఎలుక కుటుంబము, ఓ ఆ ఎలుకలు పడిపోయినాయి, అవి వెళ్ళలేదు లోపలికి. ఆ కుటుంబం తీసుకొని వేరే చోటకి వెళ్ళిపోయి అడవుల్లోకి, అక్కడ మగ ఎలుక, ఆడ ఎలుక తన పిల్లల్ని ఎక్కడ ఇటువంటి బోను లేకుండా చెక్కకుండా హాయిగా కాపురం చేసుకుంటూ ఎక్కడన్నా దొరి తింటూ ఆ పొలాల్లో హాయిగా వెళ్ళిపోయాడు. అట్లాగే మానవుడు కూడా అది బాగుంది, ఇది బాగుంది, ఇంతే కదా. ఆ పలావ్ బాగుంది, ఈ పలావ్ బాగుంది, ఈ నగ బాగుంది,
ఆ నగ బాగుంది, ఈ స్వీటు బాగుంది, ఆ స్వీటు బాగుంది, పెళ్లి కూతురు బాగుంది, పెళ్లి కొడుకు బాగున్నాడు, ఈ కాదు బాగుంది, ఈ విమానం బాగుంది, ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది. ఇలా పరుగులు తీస్తూ ఉన్నాం. రిలయన్స్ అంబానీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఎలన్ మాస్క్ కావచ్చు, 800 కోట్ల మంది కూడా మనం కుటుంబాలతో పిల్లల్ని తీసుకెళ్ళి ఇదే నేర్పుతున్నాం. ఆ నగలు వేసుకో, ఆ బట్టలు వేసుకో, ఆ చెప్పులు వేసుకో, ఆ కారు తీసుకో. నీవు 1 కోటి కార్లను కొనుక్కో, 1 కోటి మంది డ్రైవర్లని పెట్టుకోండి. నీ చుట్టూతా పిలిస్తే 1 కోటి కార్లు వస్తాయి, 1 కోటి మంది డ్రైవర్లు కూడా పిలిస్తే వస్తారు. 8 గంటలు పనిచేస్తారు, లేదా నీకు 2 రెట్లు ఇచ్చినా పనిచేస్తారు. కానీ అంతలోకి ప్రాణం పోయింది, శ్మశానానికి తీసుకుపోక తప్పదు, ప్రాణం పోక తప్పదు. ఆ శవాన్ని శ్మశాన్ని తీసుకెళ్ళిన తర్వాత 1 కోటి కార్లు వచ్చేసాయి, 1 కోటి మంది డ్రైవర్లు వచ్చేసారు. ఆ కాల్ చేశారు, 1 కోటి కార్లు వెనక్కి వెళ్ళిపోయినాయి, 1 కోటి మంది డ్రైవర్లు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరినో చూసి మురిసిపోకన్నా ఈ జీవితం ఏంటి, ఎందుకు నేను పుట్టాను, ఎందుకు ఈ మానవ జన్మ వచ్చింది అంటే ఈ దేహంలో ఉన్నటువంటి అంతర్యామి భగవంతుని తెలుసుకోవటానికే ఈ మానవ జన్మ వచ్చిందని నా అనుభవం తెలుసుకున్నాను. నేను కూడా బాంబే ఫ్లైట్లో వెళ్ళి మంచి బట్టలని పిల్లలకి ఊటీ వెళ్ళడం, ఆ కారు ఈ కారు, ఇట్లా ఆ నగలు ఈ నగలు ఈ బట్టలు